గంగాదేవికి 8వ సంతానంగా దేవవ్రతుడు జన్మిస్తాడు. ఆయన్ను శాంతనుడికి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోతుంది. ఒకరోజు శాంతనుడు యమునా నది తీరంలో నడుస్తూ ఉండగా ఆయనకు సువాసన వెదజల్లే ఒక కన్య కనిపిస్తుంది. ఆమెను వెతుక్కుంటూ శాంతనుడు దాసరాజు ఇంటికి వెళ్తాడు. ఆమె సౌందర్యానికి, మాటల్లోని మాధుర్యానికి, ఆమె ఒంటి సువాసనకు మోహితుడైన వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిను అడుగుతాడు. అప్పుడు దాసరాజు ఒక ప్రతిజ్ఞ చేయమంటాడు. ఈమె పేరు సత్యవతి. ఈమెకు పుట్టిన పిల్లవాడు మాత్రమే మీ తర్వాత రాజు అవ్వాలి అని నియమం పెట్టాడు. అది అంగీకరించలేని శాంతనుడు హస్తినాపురం తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆమె గురించే చింతిస్తూ ఉండేవాడు. ఇది గమనించిన దేవవ్రతుడు తండ్రి దిగులుకు కారణం ఏమిటి అని తెలుసుకొని దాసరాజు ఇంటికి వెళ్తాడు. దాసరాజు దేవవ్రతుడికి సాదర సత్కారాలు చేసి తన మనస్సులోని మాటను చెప్తాడు. అప్పుడు దేవవ్రతుడు, దాసరాజా, నేను శపథం చేసి చెప్తున్నాను. ఈమెకు పుట్టిన కొడుకే మా రాజ్యానికి రాజు అవుతాడు. ఇంతకు ముందు కానీ ఇకపై కానీ ఎవరూ కూడా ఇటువంటి ప్రతిజ్ఞ చెయ్యరు. అయినా కూడా దాసరాజు సంతృప్తి చెందలేదు. అప్పుడు దేవవ్రతుడు పెళ్లి చేసుకోనని, బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా దేవవ్రతుడిని భీష్ముడు అని కొనియాడుతారు. సత్యవతీదేవిని రథం ఎక్కించుకొని హస్తినాకు తీసుకువస్తాడు భీష్ముడు. ఇది చూసిన తండ్రి శాంతనుడు ఎంతో సంతోషించి, నీ అనుమతి లేకుండా నీకు మరణం రాదు, స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తున్నాను అని భీష్ముడికి వరం ఇస్తాడు.